నేను అందరికి ఇప్పటికి కొన్ని వేల సార్లు నొక్కి వక్కానించి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఏంటంటే ఫైనాన్షియల్ ఇబ్బంది అనేది రాకుండా ఏ మనిషి కూడా జీవితాన్ని దాటలేడు. ఏదో ఒక దశలో మనకి ఎంగేజ్లో బిజినెస్ చేసేటప్పుడు, జాబ్ చేసేటప్పుడు, పెళ్ళైన తర్వాతనో, పిల్లలు పుట్టినప్పుడు, ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ప్రతి వ్యక్తికి, భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి ఫైనాన్షియల్ ఇబ్బంది అనేది ఎక్కడో దగ్గర వస్తుంది. రాకుండా వాడు దాటలేడు. ఓకే, ఆ వచ్చినప్పుడు ఏంటంటే వానికి ఉన్న సోర్సెస్ని బట్టి, వానికి ఉన్న తెలివితేటలను బట్టి చాలా మంది ఓవర్కమ్ అయిపోతారు. సడన్గా ఇంట్లో వెళ్ళిపోయటమో, లేకపోతే సడన్గా ఇంకేదో చేసుకోవటం, వాడు రియలైజ్ కావటమో, పోరాడాలనే ధైర్యంతో ఏదో ఒకటి చేసేస్తారు చాలా మంది. ఈ అతి తక్కువ మంది ఏం చేస్తారంటే వాళ్ళకు నామోషి అనిపిస్తుంది. ఫస్ట్ ప్రధానంగా నామోషి అనిపిస్తుంది, పరువు. సో వీటన్నిటిని వాళ్ళు బేరీజ్ చేసుకుని ఏం చేస్తారంటే చావటం అనేది చాలా ఈజీ, ఏదో తీసుకొని చచ్చిపోతే అయిపోద్ది అనుకుంటారు. అక్కడికి ఎండ్ అయిపోద్ది అనుకుంటారు. జీవితం అంటే పోరాటం కదా. అంటే నేను